హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో సింపుల్గా బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందుకోసం బెండకాయలని ముందుగా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఆనియన్ కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక రెమ్మ కరివేపాకు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 4-5 వెల్లుల్లి ఇలా క్రష్ చేసుకొని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇలా పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. పల్లీలు మరీ ఎక్కువ ఫ్రై అవద్దండి, లైట్గా ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల బెండకాయలతో పాటు పల్లీలు కూడా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. చూడండి, మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా వేసుకున్నాక మరో 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. మీ కారానికి తగ్గట్టుగా చిల్లీ పౌడర్ వేసుకోండి. చూడండి, బెండకాయ ఫ్రై పొడి పొడిగా ఎలా వచ్చిందో. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా బెండకాయ ఫ్రై రెడీ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.